వాళ్ళెప్పుడూ జిమ్కి వెళ్ళింది లేదు, ప్రోటీన్ కోసం బలమైన ఆహారం తినలేదు. కానీ వాళ్ళవి ఇనుప కండలు, ఉక్కు నరాలు. 100 కేజీల రాయిని గాల్లో అమాంతం ఎత్తేస్తారు. పొట్టెలను ఢీ కొడతారు. ట్రాక్టర్స్ ను తల వెంట్రుకలతోనే లాగేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ విన్యాసాలు సామాన్యమైనవి కావు. వాటిని చూస్తే ఒళ్ళు గగురు పుడుస్తుంది. అసలు వీళ్ళెవరు? ఇంతటి సాహసోపేత విన్యాసాలు ఎలా సాధ్యం? వీళ్లకు ప్రభుత్వం నుండి అందుతున్న సాయం ఏంటి చూద్దాం. ఈ విన్యాసం చూడండి. తల వెంట్రుకలకు తాళ్లను కట్టుకొని ట్రాక్టర్లను అమాంతం లాగేస్తున్నారు. ఇతను లాగింది ఒక్క ట్రాక్టర్ను కాదు, 4. మామూలుగా ట్రాక్టర్ను తొయ్యాలంటే కనీసం 3, 4 కావాలి. కానీ ఇతను తల వెంట్రుకలతో లాగేస్తున్నాడు. 20 కేజీలు, 40 కేజీలు, 60 కేజీల రాళ్లను గాల్లోకి ఎగరవేసి వాటికి వీపు అడ్డం పెడితే ఎలా ఉంటుంది? వెన్నుపూస విరిగి భుజం జారిపోవడం ఖాయం. కానీ వీరిని చూడండి, ఎలాంటి భయం బెరుకు లేకుండా తమ శరీరాలను అడ్డు పెడుతున్నారు. కాళ్ల మీద భారీ బరువు పెట్టుకుని దాని మీద 2 మనుషులను ఎక్కించుకొని 2 చేతులతో బరువులెత్తుతున్న ఈ విన్యాసం కూడా సాహసమే. మామూలుగా పొట్టేలు ఢీకొట్టిందంటే ఎముకలు విరిగిపోతాయి. అంత బలంగా ఢీకొడుతుంది పొట్టేలు. అలాంటి పొట్టేలును సైతం తమ గుండెలతో ఎదురిస్తున్నారు ఈ సాహస కళాకారులు. గాల్లోకి కొబ్బరికాయను ఎగురవేసి తలతో ముక్కలు చేయడం అంటే మాటలా? అసలు ఆ దృశ్యం చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాహసాలు, కళలు వీళ్ల సొంతం. ఇవన్నీ చేస్తున్న ఈ కళాకారులను మాదిగ మాస్టిన్లు అని అంటారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వేళ్లతో లెక్కబెట్టగలిగే స్థాయిలోనే ఇలాంటి కళాకారులు ఉన్నారు. వీళ్ల పూర్వీకులు విజయనగరం రాజుల పాలనలో యుద్ధవీరులుగా జీవించి గౌరవ మర్యాదలు పొందిన చరిత్ర ఉంది. తదుపరి రాజ్యాలు అంతరించడంతో తమ బలాన్ని, శక్తిని ప్రదర్శిస్తూ పొట్టపోసుకుంటున్నారు. అదే సెల్దానం ఉంటే వండుకున్న సెల్దానం ఉంటే అండి, అలా పెట్టిన సెల్దానం ఉంటే తినేసేసి సెల్ది పుల్ది లేకుండా అదే తినేసేసిండి. అదే బలం పోసేంత ఈ రాయలు లెగ్గొడతా, గొరుపుదని కాస్తా, ఈ బళ్ళు లాగిస్తా. ఇదే ఇజ్జిగా నేను ఇంకో కూలి పనికి వెళ్ళి మేము బతకలేమండి. మీ చేత కదండి, నాకు ఏ పని చేత కదండి. మా పిల్లలకి ఇదే అండి. ఇలాగే నేను తెస్తాను, ఒక 1000 రూపాయలు తెచ్చుకున్నా. ఇప్పుడు ఇలాగ వచ్చాం కదండి, ఒక 1000, 2000 ఇచ్చినా ఆ బిడ్డలు పోషించుకుంటామండి. ఇదే ఆస్కారం అండి. ఇంతకంటే మాకు ఏమీ లేదండి. వీళ్ళు ఎంత ధైర్య సాహసాలు ప్రదర్శించినా జీవితాలు మాత్రం చాలా కష్టంగా మారాయి. కనీసం కుల ధృవీకరణ పత్రాలు సైతం మంజూరు కావటం లేదని ఈ కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పేర్లు చెప్పుకుని కోహలు తినేస్తున్నారు, ఇంకేం వస్తాయండి. ఇప్పుడు కళాకారులు అంటే మేమే కదండి. కళాకారులు పింఛనీ కూడా వస్తలేదు గవర్నమెంట్ ద్వారా. కానీ ఇక రస్తంతో పోట్లాడతాం, దెబ్బలాడతాం ఏంటండి. బై ఎగ్జాంపుల్ బోల్ ఎరటిల్లు పని చేస్తుంటామండి. మా పేరు చెప్పుకుని బోలు మంది అంటున్నాం. అసలైన కళాకారులు అంటే మేమే కదా. మీరు చూసారు కదా రంగస్థానంలో, చూసారా? మాదిగ మాస్టర్లు అంటే మేమండి. గురుపతిలో దెబ్బలాడతాం, బడి సగరంలో దెబ్బలాడతాం, రాళ్ళతో దెబ్బలాడతాం, పోట్లాడతాం. మా నాన్నల కాడించి ఉంది. మాస్టిన్ కళాకారుల విన్యాసాలను చూసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ వారి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నాకు అద్భుతంగా అనిపించింది, బాధగా కూడా అనిపించింది. వాళ్ళు పడే కష్టం కానీ, వాళ్ళు చేసే ప్రదర్శన కానీ హృదయాన్ని కదిలించేలా ఉంది. అదేవిధంగా ఇలాంటి కళాకారులు భారతదేశంలో ఉన్నారు, మాదిగ మాస్టర్లు ఉన్నారు. వీళ్ళు శ్రీకృష్ణదేవరాయల టైంలో సైనికులుగా పనిచేశారనే విషయం ఈ సమాజానికి తెలియజేసినందుకు ఫాతిమా గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వారికి ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందించాలి, ఇలాంటి వాళ్ళని స్పోర్ట్స్లో పంపించవలసిన అవసరం ఉంది. ఇది చూస్తాం, జిమ్నాస్టిక్స్లో అంతకంటే గొప్పగా చేసేవాళ్ళు మనం ఎక్కడ చూడం. అలాంటి ఎక్కడ రోడ్డు మీద నేర్చుకుని వాళ్ళు ప్రదర్శన చేయడం అంటే చాలా బాధాకరం. భారతదేశంలో ఏంటో వాళ్ళు గుర్తింపు ఉండాలి. ప్రభుత్వం ఆదుకోవడమే కాకుండా ఇలాంటి కళాకారులను ప్రోత్సహించి క్రీడలకు పంపిస్తే దేశం గర్వపడేలా రాణిస్తారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.